అస్మద్గురుభ్యో నమః. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలోని శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగః త్యాగాచ్ఛాంతిరనంతరం అన్న శ్లోకంలోని మొదటి పదమైన శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ అన్న పదం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. వాటిలో భాగంగా ఒక ఉదాహరణ ద్వారా ఉదాహరణకు ఒక కథ ద్వారా తెలుసుకుందాము అని చెప్పుకున్నాం కదండి. అనగా ఒక రాజు, ఆయనకు ఒక రాణి. ఆ రాణిగారి బట్టలు ఉతకడానికి ఒక చాకలి ఉన్నది. ఆమె అందంగా ఉంటుంది, మంచి మాటకారి కూడా. అందువల్ల రాణిగారికి ఎంతో అంతరంగికురాలైంది. ఒక రోజున చాకలి రాణిగారి బట్టలు మడుచుకుంటూ ఏడుస్తూ ఉన్నది. ఎందుకు ఏడుస్తున్నావు అని రాణి అడిగింది. మా మల్లన్న చచ్చిపోయేనే అన్నది చాకలి అమ్మ. పాపం ఆ మల్లన్న చాకలికి ఎంత ఆప్తుడు అనుకొని రాణి కూడా కంటతడి పెట్టింది. రాణిగారు కంటితడి పెట్టేసరికి ఆమె పరిచారికులు దాసీలు ఊరుకుంటారా, వారు కూడా గగ్గోలు పెట్టి ఏడ్చారు. ఇది చూచి రాజుగారు అక్కడికి వచ్చి రాణి అంతఃపుర దాసీలు ఏడుస్తుంటే ఆయన కూడా ఏడ్చాడు. రాణిగారికి ఆప్తురాలు ఎవరైనా పోయారేమో అనుకున్నాడు రాజుగారు ఏడుస్తుండేటప్పటికీ మంత్రులు పరివారం కూడా ఏడవటం ప్రారంభించారు. దానితో రాజభవనం చుట్టుపక్కల ఉన్న జనం కూడా ఏడుస్తూ ఉన్నారు. దానితో నగరంలోని ప్రజలందరూ భోరున ఏడుస్తున్నారు. ఇంతలో ఒక సాధువు ఆ నగరంలో ప్రవేశించి దారిలో అందరూ ఏడుస్తుండడం చూస్తాడు. ఎందుకయ్యా ఏడుస్తున్నావు అంటే వాడు ప్రక్కనున్న వాడిని చూపించాడు. అతన్ని అడిగితే వాడు పక్క ఉన్నవాడిని చూపించాడు. అలా కూపి తీసుకుంటూ రాజభవనానికి వచ్చి మంత్రిని అడిగితే రాజుగారు ఏడుస్తున్నారు, నేను కూడా అందుకే ఏడుస్తున్నాను అన్నాడు. రాజుగారిని అడిగితే రాణిగారు ఏడుస్తున్నది, అందుకే నాకు దుఃఖం వచ్చింది అన్నారు. రాణిగారిని అడిగాడు సాధు. మన చాకలి ఏడుస్తున్నది, అదంటే నాకు ఎంతో ఇష్టమో అన్నది. చాకలిని అడిగితే మా మల్లన్న చచ్చిపోయేనే అందుకు అన్నది. ఎవరా మల్లన్న అడిగితే 3 రోజుల కిందట పుట్టిన మా గాడిద పిల్ల అని చాకలి. కనుక ఏ పని మూఢంగా తెలుసుకోకుండా చేయకూడదు. అలాగే అభ్యాసం కూడా ఏమీ తెలియకుండా మూఢంగా చేయకూడదు. మనం చేసే సాధన ఏమిటో, ఎందుకు చేస్తున్నాము, చేస్తే ఫలితం ఏమిటో, గమ్యస్థానం ఏమిటో అన్నీ తెలుసుకొని చేయాలి అన్నదానికి ఈ చాకలమ్మ రాణిగారి కథ ఉదాహరణగా ఇచ్చినారు. మనము విజయవాడ వెళ్ళాలనుకోండి, బస్టాండ్కి వెళ్ళి ఏదో ఒక బస్సు వెంటనే కదిలిపోతుంది కదా అని ఎక్కితే మనము ఎక్కడికి వెళ్తాము, నెల్లూరు వెళ్ళిపోతామో మద్రాసు వెళ్ళిపోతామో తెలియదు. అలాగే ఒక పూజ చేస్తున్నాం, జపం చేస్తున్నాం. ఆ పూజ లేదా జపము మన మనస్సును శుద్ధం చేసుకున్నట్టుకు లేదా ఏకాగ్రం చేసుకున్నట్టుకు ఉపయోగిస్తుంది అని తెలియకుండా చేసే ఏం ప్రయోజనం. కనుకనే భగవానుడు అభ్యాసం కన్నా జ్ఞానము ముఖ్యము అని చెప్పాడు. అంటే తెలుసుకోవాలి అన్న విషయము తెలియజేస్తారు. హరి ఓం తత్సత్.